హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వివాహం కారణంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించలేరంటుంది సుప్రీంకోర్టు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. వివాహాన్ని కారణంగా చూపుతూ మహిళను ఉద్యోగం నుంచి తొలగించే ఏ చట్టాన్నైనా రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి పితృస్వామ్య ఆలోచనలు సమానత్వ హక్కును, మానవత నైతికతను నిర్వీర్యం చేస్తాయంది. వివాహానంతరం మహిళా ఉద్యోగుల హక్కులను హరించే నియమాలు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇక సైన్యంలో నర్సుగా సేవలందించిన సెలీనా జాన్ను వివాహం కారణంగా 1988లో కేంద్రం విధుల నుంచి తొలగించింది. ఈ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం 26 ఏళ్లు ఆమె న్యాయ పోరాటానికి తెరదించింది. అన్ని బకాయిలతో కలిపి 60 లక్షలు ఆమెకు చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక విధుల నుంచి తొలగించినప్పుడు సెలీనా జాన్ సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించినపై తొలుత ఆమె అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం 2012లో సాయుధ దళాల ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. వెంటనే ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం 2019లో అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకర్ దత్తా ధర్మాసనం ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని పేర్కొంది. 2 నెలల్లోగా సెలీనాకు 60 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.